హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్టౌన్ వ్లాగ్స్. ఈరోజు మనము ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా చికెన్ చిల్లీ గార్లిక్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చెక్క లవంగాల పొడి కూడా వేసుకోవాలి. చెక్క లవంగాల పొడి వేయడం వల్ల మనకి చికెన్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 పచ్చిమిర్చి, ఒక ఎల్లిపాయ గడ్డను ఒలుచుకొని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ముక్కకు పట్టేటట్లు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం చికెన్ ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి అప్పుడప్పుడు దంచుకునేది అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఘాటు కూడా ఉంటుంది చికెన్. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇలాంటి చికెన్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, చూసారు కదా ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని ఆపేసేయాలి. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము చికెన్ చిల్లీ గార్లిక్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.